సో కెమెరామ్యాన్ మెయిన్ ఇంపార్టెంట్. కెమెరామెన్ అంటే ఇంకా మా హస్బెండే. నేను ఆన్ స్క్రీన్ వచ్చానంటే హస్బెండే కెమెరామెన్. సో ఎవరి హెల్ప్ తీసుకొని ఛానల్ స్టార్ట్ చేశారు? ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు బయట నన్ను షాపింగ్ వాటన్నిటికీ తమ్ముడు తీసుకువెళ్ళేవాళ్ళు. ఎట్లా అంటే తనకి 3 o'clockకి ఆఫీస్ అయిపోయేది. 3 o'clock అయిపోతే నేను 3:15 కల్లా రెడీగా ఉండేదాన్ని. ఇంకా తను తీసుకువెళ్ళిపోయేవాళ్ళు. ఒక వీడియో వస్తేనే ఆ రోజు మళ్ళీ వచ్చేవాళ్ళం. అన్షు టాకీస్ అని చెప్పేసి అసలు ఈ ఛానల్ పర్టికులర్ గా పెట్టడానికి రీజన్ ఉందా? యాక్చువల్లీ అన్షు అనగానే అందరూ నా నేమ్ అనే అనుకుంటారు. అది యాక్చువల్ గా మా పెద్ద పాప నేమ్ అనమాట. అన్షు టాకీస్ అట్లా తనది అన్నట్లు ఉంటుంది. ఎప్పటికైనా ఫ్యూచర్ లో తన నేమ్ మీద మా మమ్మీ ఇలా స్టార్ట్ చేసింది అని ఉంటుంది కదా. సో అందుకనేసి నేను ఆ నేమ్ సెలెక్ట్ చేశాను. ఇంకా హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు H6 న్యూస్. ఈరోజు మనతో యూట్యూబ్ బ్లాగర్ అండ్ ప్రమోటర్ అయిన అన్షు టాకీస్ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరికి తెలిసే ఉంటుంది. ఎన్నో ప్రమోషన్స్తో ప్రతి ఒక్క న్యూ కలెక్షన్స్తో మన ముందుకు వచ్చేస్తున్నారు. మరి అన్షు టాకీస్ ఛానల్ స్టార్ట్ చేసిన ఉమా గారు మనతో ఉన్నారు. అసలు ఈ ఛానల్ ఎందుకు స్టార్ట్ చేశారు, మరి ప్రమోటర్గా వాళ్ళ లైఫ్ జర్నీ ఎలా ఉంది, అండ్ యూట్యూబ్ ఛానల్కి సంబంధించి ఎలా స్టార్ట్ చేద్దాం అనుకున్నారు అనేది అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్ అండి, చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారు? నైస్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ ఇన్వైటింగ్. ఓకే, ఈ అన్షు టాకీస్ అంటే ఆల్మోస్ట్ అందరికీ తెలిసిందే. న్యూ కలెక్షన్స్ కానీ మనకి డ్రెస్ వేర్ కానీ ఏవైనా ప్రతిదీ ప్రమోట్ చేస్తూ ఉన్నారు. సో అసలు ఛానల్ స్టార్ట్ చేయాలి అని ఎందుకు అనిపించింది? నేను యాక్చువల్గా జస్ట్ కిడ్స్తో స్టార్ట్ చేశానండి సరదాగా. కాకపోతే నాకు షాపింగ్ మీద ఇంట్రెస్ట్ ఎక్కువ ఉండేది. యాక్చువల్లీ ఇప్పుడు బయటకు వెళ్ళినప్పుడు అలా చూడడం, అవి ఫ్రెండ్స్తో షేర్ చేసుకోవడం, షాపింగ్, జ్యువెలరీ కానీ బాగా ఇంట్రెస్ట్ ఉండేది. సో అలా ఒక 1 month కిడ్స్తో చేస్తుంటాను. తర్వాత అనిపించింది అనమాట, లైక్ వై నాట్ మనం ఎందుకు చేయకూడదు, ఇలా చేస్తే బాగుంటుంది కదా, ఎక్స్ప్లోర్ చేస్తే అని అనిపించింది. సో ఫస్ట్ ఇంకా చిన్నగా క్లోతింగ్ స్టార్ట్ చేశాను. ఒక 5-6 వీడియోస్కి నాకు చాలా పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చేసింది. లైక్ సబ్స్క్రైబర్స్ కమెంట్స్ కానీ, మీరు నెక్స్ట్ ఇలాంటివి చేయండి, ఇవి ఎక్స్ప్లోర్ చేయండి. సో ఇంకా నాకున్న ఫ్యాషన్తో ఇంకా కంప్లీట్ మూవ్ అయిపోయాను. ఓకే, మరి అన్షు టాకీస్ అంటే పర్టికులర్గా యూట్యూబ్ స్టార్ట్ చేసిన తర్వాత ఒక్కొక్కరికి ఒక్కో నేమ్, ఏ ఛానల్ నేమ్కి సంబంధించి పెద్ద కన్ఫ్యూజన్ క్వశ్చన్ అది. ఏ నేమ్ పెట్టాలి, ఛానల్ ఎలా గ్రోత్ అయ్యిద్ది, ఎలా ముందుకెళ్ళిద్ది అనేది. సో మీకు అన్షు టాకీస్ అని చెప్పేసి అసలు ఈ ఛానల్ పర్టికులర్గా పెట్టడానికి రీజన్ ఉందా? ఖచ్చితంగా అండి. యాక్చువల్లీ అన్షు అనగానే అందరూ నా నేమ్ అనే అనుకుంటారు. అది యాక్చువల్గా మా పెద్ద పాప నేమ్ అనమాట. సో నేను కిడ్స్తో స్టార్ట్ చేశా కదా. సో తన నేమ్ తోటే లైక్ అన్షు టాకీస్ అట్లా తనది అన్నట్లు ఉంటుంది. ఎప్పటికైనా ఫ్యూచర్ లో తన నేమ్ మీద మా మమ్మీ ఇలా స్టార్ట్ చేసింది అని ఉంటుంది కదా. సో అందుకనేసి నేను ఆ నేమ్ సెలెక్ట్ చేశాను. ఇంకా నాకు వేరే థాట్స్ కూడా యాక్చువల్గా లేదు. తన నేమ్ తోటే స్టార్ట్ చేయాలని ఫస్ట్ అనుకున్నాను. సో అన్షు టాక్సా, అన్షు టాకీసా అన్న కన్ఫ్యూజన్ లో ఉన్నాం, కానీ ఇంకా వేరే నేమ్ అన్న ఆలోచనే లేదు అసలు నాకు. అనుకోవడమే అది అనుకున్నాను. అంటే ఈ అన్షు టాకీస్ పెట్టిన తర్వాత వీడియోస్ చాలా వరకు మనకి రీచింగ్ అనేది ఇంపార్టెంట్, సబ్స్క్రైబర్స్ కానీ, కంటెంట్ కానీ. సో ఎవరి హెల్ప్ తీసుకొని ఛానల్ స్టార్ట్ చేశారు? ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు బయట నన్ను షాపింగ్ వాటన్నిటికీ తమ్ముడు తీసుకువెళ్ళేవాళ్ళు. ఎట్లా అంటే తనకి 3 o'clockకి ఆఫీస్ అయిపోయేది. 3 o'clock అయిపోతే నేను 3:15 కల్లా రెడీగా ఉండేదాన్ని. ఇంకా తను తీసుకువెళ్ళిపోయేవాళ్ళు. ఒక వీడియో వస్తేనే ఆ రోజు మళ్ళీ వచ్చేవాళ్ళం ఇంటికి. లైక్ అలా ఉండేది. ఎడిటింగ్స్ వాటన్నిటిలో హస్బెండ్ సపోర్ట్ చేస్తారు. ఫ్యామిలీ సపోర్ట్ బాగా ఉండేది. సబ్స్క్రైబర్స్ చూసుకుంటే కనుక 164K ఉన్నారు. సో ఇంతమంది సబ్స్క్రైబర్స్ రీచ్ అవ్వడానికి కానీ ఫ్యామిలీ సపోర్ట్ ఎలా ఉంది ఫస్ట్ నుంచి? ఫ్యామిలీ సపోర్ట్ అనేది ఆబ్వియస్ గా ఉంటుంది. అది మనకి ఎంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు అని కాదు, ఏదైనా చేయాలి అంటే మనకి ఫ్యామిలీ సపోర్ట్ అనేది కంపల్సరీ కావాలి. నాకు యాక్చువల్లీ 2 kids అనమాట. వాళ్ళందరినీ చూసుకోవడం, ఇంట్లో వాళ్ళు బాగా సపోర్ట్ ఉండేది. నేను బయటకు వెళ్ళినప్పుడు కానీ, ఇంట్లో ఈవెన్ ఎడిట్స్ టైంలో కానీ బాగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. మరి కెమెరామ్యాన్ ఎవరు ఈ అన్షు టాకీస్ ఛానల్ కి సంబంధించి? గుడ్ క్వశ్చన్ అండి. యాక్చువల్లీ మొత్తం నేనే చేస్తాను, ఎక్కువ ఆన్ స్క్రీన్ రాను కదా. అంటే ఆన్ స్క్రీన్ ఓన్లీ మీరు మాత్రమే కనిపిస్తారు. సో కెమెరామ్యాన్ మెయిన్ ఇంపార్టెంట్. కెమెరామెన్ అంటే ఇంకా మా హస్బెండే. నేను ఆన్ స్క్రీన్ వచ్చానంటే హస్బెండే కెమెరామెన్. నార్మల్ గా రిమైనింగ్ అన్ని నేనే చేసేస్తాను. మీరే అన్ని చేస్తూ ఉంటారు. ఓకే, మరి ప్రతిసారి కెమెరామ్యాన్ అంటే ఈ వీడియోస్ తీయాలి, ఈ షార్ట్స్ తీయాలి అంటే
చాలా వరకు హస్బెండ్ సపోర్ట్ అస్సలు ఉండదు, నేను తీయను చేయలేను అంటారు. ఎందుకు కొన్ని టైమ్స్ అయితే అసలు అవసరం లేదు కదా, ఎందుకు మనకి అనే సిచ్యువేషన్స్ కూడా ఉంటాయి. సో మీకు అలా అనిపించిందా ఎప్పుడైనా? యాక్చువల్లీ అలాంటి సిచ్యుయేషన్ వచ్చింటే మేబీ నేను ఏమి చేయగలిగేదాన్ని కాదేమో. కంప్లీట్ అదే చెప్తున్నాను కదా, ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే అసలు ఇక్కడ వరకు ఛాన్స్ ఉండదు. వాళ్ళ సపోర్ట్ ఇంకా వాళ్ళ ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. ఎందుకు నువ్వు కెమెరా ముందు కనిపిస్తే ఇంకా బాగుంటది కదా, కనిపించక ముందే నీకు పాజిటివ్ ఉంది, కనిపిస్తే ఇంకా బాగుంటుందని ఎంకరేజ్ చేసేవాళ్ళు. సో రీసెంట్ గా స్టార్ట్ చేశాను ఆన్ స్క్రీన్ రావడం. ఓకే, అసలు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ అండ్ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే అసలు ప్రాపర్ గా గుంటూరు అమ్మాయినా లేకుంటే వేరే డిస్ట్రిక్ట్? యాక్చువల్లీ గుంటూరేనండి, బాగున్నంతా గుంటూరే. స్టడీస్ టైంలో విజయవాడ వెళ్ళాము, మళ్ళీ ఆఫ్టర్ మ్యారేజ్ అత్తయ్య వాళ్ళు అంతా గుంటూరే. ఓకే, మరి ఎడ్యుకేషన్ వైజ్ ఎక్కడి వరకు చదువుకున్నారు? ఎడ్యుకేషన్ బీటెక్ కంప్యూటర్స్. ఓకే, మాది అంతా సాఫ్ట్వేర్ ఫీల్డ్ అనమాట. నేను ఒక్కదాన్నే సపరేట్ వచ్చాను. మరి జాబ్ సైడ్ వెళ్ళకుండా ఆఫ్టర్ మ్యారేజ్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి అసలు ఎన్ని ఇయర్స్ అవుతుంది, ఎలా ఉంది? జస్ట్ మొన్న 29th నవంబర్కి 3 years. థర్డ్ ఇయర్ వచ్చింది అంతే. 2 years కంప్లీటెడ్. ఓకే, యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత సబ్స్క్రైబర్స్ ఇంతమంది అవుతారని ఎక్స్పెక్ట్ చేసావా? అంటే చాలా వరకు కొన్ని వీడియోస్ పెట్టేస్తారు, 2-3 లేదా మ్యాక్సిమం ఒక 10 వీడియోస్ పెట్టేసిన తర్వాత రీచ్ అవ్వట్లేదు, ఎందుకులే మనకి ఛానల్ అని చెప్పేసి ఆపేసిన చాలా మంది ఉన్నారు, ఆపేసిన వాళ్ళు. సో మీకు ఎలా అనిపించింది? అంటే ఆ స్టేజ్ అనేది స్టార్టింగ్లో ఎవరైనా ఫేస్ చేయాలండి. బట్ వన్స్ మనం ఆ స్టేజ్ దాటి మనం చెయ్యగలము అని మన మీద కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్తే డెఫినెట్గా ఎవరైనా సరే రీచ్ అవుతారు. అదంతా కూడా మనం సెలెక్ట్ చేసుకునే వేని బట్టే ఉంటుంది కంప్లీట్ కూడా. మనం చూస్ చేసుకునే ప్రోడక్ట్ని బట్టి కానీ, మనం ఎక్స్ప్లెయిన్ చేసేది లైక్ కంప్లీట్ మన ఓన్ స్టైల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఒక 10 వీడియోస్ చేసి మనం సక్సెస్ అవ్వలేకపోతున్నాము అంటే ఇంకక్కడ మనల్ని మనమే డౌన్ చేసుకున్నట్లు అయిపోతుంది, కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది. సో కాన్ఫిడెంట్ గా ముందుకు వెళ్తే ఎవరైనా సరే చేయొచ్చండి. ఓకే, మరి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత లైఫ్ జర్నీ ఎలా అనిపిస్తుంది? అంటే ఇంతకుముందు నార్మల్ వేలోనే ఎక్కడికి వెళ్ళినా షాపింగ్ చూసుకునే వాళ్ళం, బట్ కొన్ని టైమ్స్ మీకు ఎలా అనిపించేది? అంటే రిసీవ్నెస్ అంటే బాగానే ఉంటుందండి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇంతకుముందు ఇంట్లో ఎవరికి షాపింగ్ కావాలి అన్నా నేను వెళ్ళేదాన్ని. ఇప్పుడు నాకు షాపింగ్ కావాలంటే అత్తయ్య అమ్మ వీళ్ళు చూసుకుంటారు. లైక్ అట్లా ఉంటుంది, షెడ్యూల్ అంతా టైట్ అయిపోతుంది, అలా ఉంటుంది. ఇంకా బయటకి వెళ్ళినప్పుడు అంటే నేను ఎక్కువ ఆన్ స్క్రీన్ రాను కాబట్టి ఓన్లీ నా ఛానల్ నాకు ఎప్పటి నుంచో ఫాలోవర్స్ లైక్ వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. కొత్త వాళ్ళు తనా కాదా అన్న డైలమాలో ఉంటారు, లైక్ అలా ఉంటుంది. ఓకే, మరి ఛానల్ స్టార్ట్ చేశారు అన్షు టాకీస్ అని, ప్రతి ఒక్కటి ఎక్స్పోజ్ చేస్తూ మనకి ఎట్లా ఉంది వెరైటీస్ అనేది, దాని స్పెషలైజేషన్ అసలు ఎలా ఉంది అనేది చాలా అట్రాక్టివ్గా చెప్తున్నారు, చూస్తూ ఉన్నాము. బట్ మీరు షాపింగ్ మాల్స్కి వెళ్ళినప్పుడు కానీ కస్టమర్స్ వీళ్ళవి, బిజినెస్ మ్యాన్స్ వీళ్ళవి రిసీవ్ ఎలా ఉంది మీకు? నాకు చాలామంది షాప్స్ వాళ్ళు అడుగుతూ ఉంటారండి, లైక్ మీరు చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తారు మ్యామ్, మీరు వస్తేనే వీడియో ఇస్తాం మేము, లైక్ అట్లా అడుగుతూ ఉంటారు. అండ్ సబ్స్క్రైబర్స్ చెప్పాలంటే స్పెషల్గా చాలామంది ఐడెంటిఫై చేస్తారు. నేను ఈవెన్ ఆన్ స్క్రీన్ తక్కువ కనిపించినా కూడా ఆ వాయిస్ ఐడెంటిఫై చేయడం కానీ లైక్ చాలామంది అడుగుతూ ఉంటారు. అండ్ రీసెంట్గా ఒక సబ్స్క్రైబర్ని కూడా కలిసాను అనమాట. తనని కలిసినప్పుడు నాకు ఎట్లా అంటే తను ఆల్మోస్ట్ 1 year నుంచి కాల్ చేసే 1 year బ్యాక్ కాల్ చేశారనమాట. కాల్ చేసి మీరు చాలా బాగా చేస్తారండి, వాయిస్ బాగుంటుంది, బాగా చేస్తారు అని ఇంకా తను చాలా సజెషన్స్ కూడా ఇచ్చారు. మీరు ఇలాంటి కంటెంట్ చేయండి ఇంకా బాగుంటుంది, అవన్నీ పాజిటివ్గా చాలా బాగా అనిపించింది. అండ్ తనని మీట్ అయినప్పుడు ఒక పాజిటివ్ వైబ్రేట్ అనమాట. మనం చేసిన కష్టంకి ఒకళ్ళు ఐడెంటిఫై చేశారు, చాలా హ్యాపీ నేను అప్పుడు. అండ్ ఇంకేంటంటే కొంతమంది న్యూగా బిజినెస్ స్టార్ట్ చేసే వాళ్ళు, అలాంటి వాళ్ళు నా సబ్స్క్రైబర్స్ లో కాంటాక్ట్ చేస్తూ ఉంటారు. లైక్ మ్యామ్ ఎక్కడ తీసుకోవచ్చు, హోల్సేల్ గా ఎక్కడ ఉంటుంది, ఎలాంటివి తీసుకోవచ్చు, అలా సజెషన్స్. మీ ఫ్రెండ్స్ కానీ వీళ్ళు కానీ ఎవరైనా షాపింగ్ వెళ్ళాలి అంటే ఫస్ట్ ఆల్మోస్ట్ మిమ్మల్ని కాంటాక్ట్ అవుతారు అనుకుంటా. ఆబ్వియస్లీ అండి, కాంటాక్ట్ చేస్తారు. నేను రిఫర్ చేస్తాను షాప్ వాళ్ళకి కూడా, నేను కాంటాక్ట్ చేసి చెప్తాను ఇలా మా వాళ్ళు వస్తున్నారండి చూడండి అని. వాళ్ళు పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉంటుంది బాగా. ఓకే, మరి మేము విన్న దాంట్లో మీకు 7 months బేబీ, చిన్న కిడ్ ఉన్నారు. బట్ 2 kids తో ఎలా మెయింటైన్ చేస్తున్నారు? అసలు ఛానల్ రన్ చేయడం కానీ ఎడిటింగ్ వైజ్, అసలు బయటకు వెళ్ళిన తర్వాత షూటింగ్ ఒక
టైప్ అయితే బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ దాన్ని ఎడిటింగ్ చేసి అప్లోడ్ పెట్టడం చాలా కష్టమైన టైం టేకింగ్ ఉంటుంది. సో మరి రెండు బ్యాలెన్స్ ఎలా చేస్తున్నారు, ఇటు ఫ్యామిలీ సైడ్ కానీ ఇటు ఛానల్? అదే అండి, కంప్లీట్ కూడా నేను బయటికి షూట్లో ఉండాల్సి వస్తుంది ఎక్కువ టైం, అండ్ ఎడిటింగ్స్లో కూడా చాలా టైం స్పెండ్ చేయాల్సి ఉంటుంది. మీరు అన్నట్లు చాలా మంది థింక్ చేస్తూ ఉంటారనమాట, యూట్యూబ్ అనగానే టైం పాస్కి చేస్తున్నారు, వీళ్ళు అన్నట్లు చాలా మందిలో ఆలోచన ఉంటుంది. అందరిలో కాదు, కొంతమందిలో ఉంటుంది అనమాట. బట్ ఒక వీడియో అప్లోడ్ చేయాలంటే లైక్ మనం అది షూట్ చేయడానికి కానీ అందులో ఉన్న ఎడిట్స్ కానీ చాలా టైం టేకింగ్ ఉంటుంది. ఆ థంబ్నెయిల్స్ క్రియేట్ చేసుకోవడానికి చాలా ఉంటుంది. ఆబ్వియస్గా ఫ్యామిలీ సపోర్ట్ లేకపోతే అసలు ఇంపాసిబుల్ అనమాట. మీరు చెప్పింది కరెక్టే. చిన్న బేబీని పెట్టుకొని చేయడం అనేది చాలా కష్టమైన పని. ఏంటంటే మనం బయటికి వెళ్ళినప్పుడు అంత చిన్న బేబీని ఇంట్లో వాళ్ళు హ్యాండిల్ చేయడం అనేది చాలా కష్టం. అండ్ ఈవెన్ ఇంకొక విషయం ఏంటంటే మా ఛానల్లో ఈవెన్ 1 month కూడా బ్రేక్ ఇవ్వలేదన్నమాట. డ్యూరింగ్ ఆ టైంలో ప్రెగ్నెన్సీ, ఆఫ్టర్ డెలివరీ, ఆఫ్టర్ 1 month స్టార్ట్ చేసేసాం అగైన్ షూట్స్. అసలు బ్రేక్ రాలేదు. అది ఇంకా కంప్లీట్ ఇంకా ఫ్యామిలీ సపోర్ట్ అనే చెప్తాను నేనైతే. వాళ్ళ సపోర్ట్ లేకపోతే అసలు ఇంపాసిబుల్ అది. మరి ఇంత చిన్న కిడ్స్ ఉన్నారు, ఫ్యామిలీ వాళ్ళు కానీ ఫ్యామిలీ మెంబర్స్ అంటే బయటికి ఇప్పుడు ఎందుకులే ఈ షూటింగ్ కి, నెక్స్ట్ టైం చేయొచ్చు కదా అని చెప్పేసి కొన్ని వస్తూ ఉంటాయి. సో అలా ఏమైనా ఫేస్ చేశారు అంటే ఒక యూట్యూబర్ గా ఒక అమ్మాయి బయటకు వెళ్ళింది అంటే చాలా వరకు ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో మీ వరకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారంటే ఏమైనా వచ్చిందా? అదే అండి, నాకు అట్లాంటి రిస్ట్రిక్షన్ ఎప్పుడు లేదు. ఎందుకు ఇప్పుడు నువ్వు వెళ్ళడము, ఇప్పుడు వెళ్ళి ఏం చేయాలి, లైక్ అలాంటి రిస్ట్రిక్షన్ లేదు. వాళ్ళు ఏంటంటే నా ఆలోచన, ఓకే తను చేస్తే ఏదైనా ఆలోచించే చేస్తుంది, కరెక్ట్ గా చేస్తుంది అని వాళ్ళకి థాట్ ఉంటుంది. అండ్ ఇంకా వాళ్ళే నన్ను ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట. అత్తయ్య కానీ అమ్మ కానీ నువ్వు వెళ్ళు మేము చూసుకుంటాము అంటారు. సో నాకు ఇంకా బయటికి వెళ్ళిన తర్వాత ఇంటి దగ్గర బేబీస్ ఎలా ఉన్నారు, వాళ్ళు తిన్నారా లేదా ఆలోచనలు కొంచెం నాకు ఫ్రీ ఉంటుంది. వాళ్ళు చూసుకుంటారు దగ్గరుండి, నాకంటే యాక్చువల్గా వాళ్ళే బాగా చూసుకుంటారు. సో ఆ కాన్ఫిడెన్స్ తోనే నేను ఇంకా వెళ్ళగలుగుతున్నాను. ఓకే, మరి ఇవి షాపింగ్స్ ఓన్లీ ఇవి కాకుండా నెక్స్ట్ ఇంకా ఏమైనా ప్లానింగ్స్ ఉన్నాయా అంటే మీ ఛానల్ ద్వారా? ఇక్కడ గుంటూరు ప్రజలకు కానీ లైక్ చూసుకుంటే విజయవాడ, హైదరాబాద్ ఆల్మోస్ట్ అన్ని కవర్ చేస్తున్నారు. ఎక్కడ ఏమేమి వెరైటీస్ ఉన్నాయి ఏంటి అనేది. ఇంకా న్యూ వెరైటీ మార్కెట్లో ఎక్స్ప్లోర్ చేస్తాను, నాకు అది ఇంట్రెస్ట్ ఉంటుంది. ఎక్కడైనా కొత్త ప్రోడక్ట్ కానీ లైక్ ఎలా ఉంటే అది నేను ఎక్స్ప్లోర్ చేయడానికి మోస్ట్లీ ట్రై చేస్తాను. ఓకే, మరి ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత మనకి చూసుకుంటే వాచింగ్ టైమ్స్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ వీళ్ళందరినీ చూసుకున్నా కానీ మనకి మానిటైజేషన్ ముఖ్యం. సో యూట్యూబ్ నుంచి చాలా మంది ఎన్నో లక్షలు వస్తున్నాయి, మాకు చాలా వరకు పేమెంట్ వస్తుంది అన్నారు. సో అన్షు టాకీస్ మీద అసలు మీ రెవెన్యూ ఎంత? లైక్ టు బీ ఫ్రాంక్ చెప్పాలి అంటే యూట్యూబ్ నుంచి వచ్చే రెవెన్యూ కంపేర్ టు 2 years బ్యాక్ ఇప్పుడు చాలా తగ్గిపోయిందండి. ఈవెన్ అది కొన్నిసార్లు ఒక్కొక్క మంత్ ఎలా ఉంటుందంటే అది ట్రావెల్ కి కూడా సరిపోదు. మరి యూట్యూబ్ ఛానల్లో మీ మెమరబుల్ మూమెంట్స్ ఏమున్నాయి అంటే ఆల్మోస్ట్ వైరల్ అయిన వీడియోస్ కొంతమందికి చాలా ఎక్సైటెడ్ గా ఉంటాం మనం, అసలు ఈ వీడియో వెళ్ళదు, నార్మల్ గా అప్లోడ్ చేసాంలే, ఏదో షూట్ చేసుకొని వచ్చాము అప్లోడ్ పెట్టేసుకున్నాం అనుకున్నాం. సో అట్లా ఏమైనా మెమరబుల్ మూమెంట్స్ గా వీడియోస్ ఏమన్నా ఉన్నాయా? మాకు 1 year బ్యాక్ ఒక వీడియో వెళ్ళింది, జ్యువెలరీ వీడియోస్ ఒక 2 videos దాకా వెళ్ళినాయి. అవి ఆల్మోస్ట్ 1 million 1.5 million దాకా వెళ్ళినాయి. సో అవి మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది వాటికి. లైక్ నేను అక్కడ విజిట్ చేసినప్పుడు ఆ షాప్ వాళ్ళు నన్ను రిసీవ్ చేసుకునే విధానం కానీ, అక్కడికి వచ్చిన కస్టమర్స్ ఓ మీరేనా వీడియో షూట్ చేసింది, లైక్ ఏంటంటే ఆ 2 videos లో కూడా నేను కనిపించలేదు అనమాట. బట్ స్టిల్ వాళ్ళు ఐడెంటిఫై చేసేవాళ్ళు, మీరే కదా వచ్చింది, వాయిస్ మీదే కదా, లైక్ అలా చెప్పేవాళ్ళు. ఆ 2 videos మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. అండ్ రీసెంట్ గా కూడా ఒక 2 videos ఆల్మోస్ట్ 7 lakh అలా వెళ్ళినాయి. 7 lakh వరకు వెళ్ళినాయి. ఓకే, ఆ టైంలో మీ హ్యాపీనెస్ ఎలా ఉంది అంటే 1 lakh సబ్స్క్రైబర్స్ రీచ్ అయ్యారు, ఆల్మోస్ట్ చూసాము. సిల్వర్ కాయిన్ కూడా మీకు వచ్చింది, సిల్వర్ ప్లేట్. సో కేక్ కటింగ్ కానీ సెలబ్రేషన్స్ కానీ ఆల్మోస్ట్ రేంజ్లో ఎంజాయ్ చేస్తారు. సో మీ ఎక్స్పీరియన్స్ మా ప్రేక్షకుల ద్వారా తెలిపారు. అది కేక్ కటింగ్ అదంతా ఫ్యాక్ట్గా చెప్పాలంటే అది నా కిడ్ కోసం చేసిందండి. యాక్చువల్లీ నేను తన నేమ్ పెట్టుకొని స్టార్ట్ చేశాను కదా ఛానల్. సో ఆ సక్సెస్ అంతా మెయిన్ నాకు ఫ్యామిలీ సపోర్ట్ వల్ల, అండ్ స్పెషల్గా చెప్పాలంటే నా సబ్స్క్రైబర్స్ అనే చెప్పుకోవచ్చు. నేను ఎవరో తెలియదు, లైక్ నేను చెప్పే మాట విని నా రివ్యూని డిపెండ్ చేసుకొని మా ఛానల్ మీద ఉన్న నమ్మకంతో వాళ్ళు ఇప్పటివరకు స్టిల్ కంటిన్యూ అవుతున్నారంటే కంప్లీట్ కూడా గుడ్నెస్ వాళ్ళదనే చెప్పాలి. వాళ్ళకి స్పెషల్గా ఇప్పుడు మీ ఛానల్ ద్వారా వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి. స్టిల్ మీ సపోర్ట్ ఇలానే ఉంటుంది అనుకుంటున్నాను. మీ సపోర్ట్ ఇలానే ఉంటే ఇంకా మంచి మంచి అవార్డ్స్ ఎన్నో తీసుకుంటాం. ఓకే,
థ్యాంక్ యూ సో మచ్. అండ్ అలాగే మనకి యూట్యూబ్ నుంచి మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కొంతమంది ఫీడ్బ్యాక్ అనేది చాలా వరకు పాజిటివ్గా వస్తుంది. కొన్ని సైడ్ నెగిటివ్ థాట్స్ కానీ నెగిటివ్గా కామెంట్స్ పెట్టడం కానీ ఇలా ప్రతిదీ జరుగుతూ ఉంటాయి. సో మీరు ఫీల్ అయ్యే సంఘటన ఏదైనా జరిగిందా ఛానల్ స్టార్ట్ చేశాక? అలాంటివి చాలా ఉంటాయండి. ఆబ్వియస్గా పాజిటివ్ ఎక్కడున్నా నెగిటివ్ కూడా మనకి 50-50 ఛాన్సెస్ ఉంటుంది. లైక్ ఎలా అంటే ఇప్పుడు నాకు ఒక శారీ నచ్చింది, అది మేబీ మీకు నచ్చకపోవచ్చు. ఇది నా టేస్ట్ని బట్టి నేను చెప్తాను, మీకు మీ ఇంట్రెస్ట్ అనేది వేరుగా ఉంటుంది. లైక్ అలా ఉంటుంది. అండ్ కొన్ని ఇంటెన్షనల్ కమెంట్స్ వస్తూ ఉంటాయి, అవన్నీ కూడా మనం పర్సనల్గా తీసుకుంటే మనమే ఎఫెక్ట్ అవుతాం. సో అందులో ఇప్పుడు ఒకవేళ నాకు ఒక కస్టమర్ ఎవరైనా మాకు ఇలా ప్రాబ్లం వచ్చిందంటే ఆబ్వియస్గా మేము నెంబర్ ఇచ్చేస్తాం. మీరు ఛానల్లో ఇష్యూ అవుతుందంటే ఓకే, సైలెంట్లీ ఐ ఇగ్నోర్ ఆర్ ఐ విల్ డిలీట్. ఓకే, దట్ ఈస్ ద గుడ్ థింగ్ ఐ థింక్. మరి ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు లైఫ్ జర్నీ ఎలా ఉంది అంటే ప్రజెంట్ ఇంతకు ముందు ఉమా గారు వేరు, ఇప్పుడు ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత అన్షు టాకీస్ అంటే మెయిన్గా గుర్తొచ్చేది ఉమా. సో ఎలా అనిపిస్తుంది? మెయిన్గా అసలు మీరు చెప్పినట్లు నా నేమ్ అసలు చాలా మందికి తెలియదండి. యాక్చువల్లీ అందరు అన్షు అనే అనుకుంటారు. బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ, ఎందుకంటే నా డాటర్ నేమ్తో నన్ను ఐడెంటిఫై చేస్తున్నారు. ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ. ఎక్కడైనా మదర్ నేమ్తో డాటర్ని ఐడెంటిఫై చేస్తారు, అది కామన్. బట్ ఇక్కడ నాకేంటంటే తన నేమ్తో నాకు ఐడెంటిటీ వచ్చింది. నాకు అది చాలా చాలా హ్యాపీనెస్ అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు లైక్ అంతే నార్మల్గా ఉన్నప్పుడు మనం ఫుల్ టైం ఫ్యామిలీకి స్పెండ్ చేస్తాం. బట్ ఇప్పుడు కమింగ్ టు వర్కింగ్కి వచ్చినప్పుడు మనం టైం అనేది స్ప్లిట్ చేయాల్సి ఉంటుంది. సో ఇంకా రెండింటిని బ్యాలెన్స్ చేసుకోవడం హరీ లైఫ్ అయిపోతుంది. బట్ నేను దేని టైం దానికి స్ప్లిట్ చేస్తాను. ఫ్యామిలీ టైం ఫ్యామిలీకి సపరేట్ ఉంటుంది, వర్క్ టైంలో ఫ్యామిలీని మిక్స్ చేయను. ఓకే, అలా ఉంటుంది. ఇంకా ఫుల్ టైం వర్కింగ్ లేడీ లైఫ్ ఎలా ఉంటుందో రెగ్యులర్ వర్కింగ్ లేడీ వాళ్ళది, సో నాది కూడా అలానే ఉంటుంది. ఓకే ఓకే, మరి మీ సబ్స్క్రైబర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు ఫైనల్గా H6 ఛానల్ తరఫు నుంచి? నా సబ్స్క్రైబర్స్కి నేను ఫస్ట్ చెప్పాలనుకుంటే థ్యాంక్ యూ అండి. మీ సపోర్ట్ లేకపోతే ఇంతవరకు వచ్చేదాన్ని కాదు. ఒక కామన్ హౌస్ వైఫ్లా ఉన్న ఉమాని ఒక అన్షు టాకీస్ ఛానల్కి అన్షు అనే నేమ్ ఇచ్చి ఐడెంటిఫై చేస్తున్నారు. అండ్ మీ మంచి మంచి సజెషన్స్ ఇస్తున్నారు, సపోర్ట్ ఇస్తున్నారు, ఛానల్ని ఆదరిస్తున్నారు. అండ్ మీ అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. అలాగే ఇంకా మంచి మంచి వీడియోస్ రీసెంట్గా కూడా మీకోసం సూరత్ వరకు వెళ్ళొచ్చాము, అక్కడ కలెక్షన్ ఎక్స్ప్లోర్ చేయడానికి. అండ్ అంతకంటే మాకు ఛాన్స్ ఉంటే వెళ్ళగలిగినంత వరకు వెళ్తాము, మంచి కలెక్షన్స్ మీకు ఎక్స్ప్లోర్ చేస్తాము. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి ఉమా గారు. మీ థ్యాంక్ యూ అండి. ఇంటర్వ్యూ అడగగానే ఇచ్చారు. అండ్ మీ ద్వారా ఛానల్లో సబ్స్క్రైబర్స్కి కానీ కస్టమర్స్కి కానీ మంచి ఫీడ్బ్యాక్ అయితే అందిస్తున్నారు. అండ్ అక్కడ ఎలా ఉంది ఏంటి అనేది రివ్యూ ఫస్ట్ మీరు వెళ్ళి అక్కడ చూసిన తర్వాత నెక్స్ట్ ఏంటి అది బాగుంది అంటేనే ఐటమ్ ఆల్మోస్ట్ ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. అండ్ సబ్స్క్రైబర్స్కి వీళ్ళకి అందిస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి, విన్నారు కదా మరి ఈరోజు అన్షు టాకీస్ ఉమా గారు. అసలు ఈ ఉమా పేరు ఎవరికీ తెలియదు, బట్ కాకుంటే వాళ్ళ డాటర్ నేమ్తో హైలైట్ అయ్యారు. మరి ఉమా ఈరోజు మన స్టూడియోలోకి వచ్చారు. మరి ఈ అన్షు టాకీస్ ద్వారా ఎన్నో మంచి మంచి కలెక్షన్స్ కానీ ప్రతి ఒక్కరికి స్వయంగా వారే వెళ్ళి మరి ట్రావెల్ చేసుకుంటూ ఎంతో కష్టపడుతూ ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలుస్తూ మరి యూట్యూబర్గా ప్రమోటర్గా ఎంతో సక్సెస్ అయ్యారు. మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.